దొన్నిపాడు మండలం అర్జునాపురంలో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళ పైన కొంతమంది వ్యక్తులు వెళ్లి ఆమెని బలవంతంగా కారులో ఎక్కించుకోవాలని తీసుకుపోవాలని ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి పేపర్లలో మీడియాలో చాలా పెద్ద వార్తలు చూడడం జరిగింది. ఆ అమ్మాయితో కూడా నేను ఈరోజు పొద్దున మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయికి అన్ని విధాలుగా ధైర్యం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం ఒక పర్సనల్ విషయంలో జరిగిన తప్పు తప్ప ఇది పార్టీకో మాకో సంబంధించింది కాదు. కానీ ఎవరు రాయాల్సిన రాతలు వాళ్ళు రాసినారు. కానీ దీంట్లో వాస్తవాలు ఎటువంటి పరిస్థితులలో కూడా ఎవరైనా మా పేరు చెప్పి లేదా ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం మా ప్రభుత్వం ఊరుకోదు. నేను డిఎస్పీ గారితో నేను ఊర్లో లేనప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నేను డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, సీఏతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఆ కేసులలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు అరెస్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో చేసుకోమని చెప్పి కూడా ఫ్రీ హ్యాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఇవ్వడం జరిగింది. మా దగ్గర పనిచేసిన వ్యక్తులు కూడా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. మేమే హాజరు పెడతామని చెప్పి కూడా నేను డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 4 అరెస్ట్ చేశారు. ఇంకా 2-3 బయట ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు సాయంత్రం కల్లా రిమాండ్కి పంపిస్తామని చెప్పి కూడా నేను డిఎస్పీ గారితో మాట్లాడి క్లియర్ చేయడం జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు ఏదైనా ఇంకా సాక్షి అంటే దాన్ని పక్కన పెట్టండి. వాళ్ళు ఇంకా మమ్మల్ని ఎందుకంటే మొన్న సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్, తర్వాత మా పేరు. సో మాకు ఇవ్వాల్సిన మర్యాద సాక్షి ఎట్లాగో ఇస్తుంది, పర్వాలేదు. దొన్నిపాడు మండలం అర్జునాపురంలో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళ పైన కొంతమంది వ్యక్తులు వెళ్లి ఆమెని బలవంతంగా కారులో ఎక్కించుకోవాలని తీసుకుపోవాలని ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి పేపర్లలో మీడియాలో చాలా పెద్ద వార్తలు చూడడం జరిగింది. ఆ అమ్మాయితో కూడా నేను ఈరోజు పొద్దున మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయికి అన్ని విధాలుగా ధైర్యం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం ఒక పర్సనల్ విషయంలో జరిగిన తప్పు తప్ప ఇది పార్టీకో మాకో సంబంధించింది కాదు. కానీ ఎవరు రాయాల్సిన రాతలు వాళ్ళు రాసినారు. కానీ దీంట్లో వాస్తవాలు ఎటువంటి పరిస్థితులలో కూడా ఎవరైనా మా పేరు చెప్పి లేదా ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం మా ప్రభుత్వం ఊరుకోదు. నేను డిఎస్పీ గారితో నేను ఊర్లో లేనప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నేను డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, సీఏతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఆ కేసులలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు అరెస్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో చేసుకోమని చెప్పి కూడా ఫ్రీ హ్యాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఇవ్వడం జరిగింది. మా దగ్గర పనిచేసిన వ్యక్తులు కూడా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. మేమే హాజరు పెడతామని చెప్పి కూడా నేను డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 4 అరెస్ట్ చేశారు. ఇంకా 2-3 బయట ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు సాయంత్రం కల్లా రిమాండ్కి పంపిస్తామని చెప్పి కూడా నేను డిఎస్పీ గారితో మాట్లాడి క్లియర్ చేయడం జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు ఏదైనా ఇంకా సాక్షి అంటే దాన్ని పక్కన పెట్టండి. వాళ్ళు ఇంకా మమ్మల్ని ఎందుకంటే మొన్న సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్, తర్వాత మా పేరు. సో మాకు ఇవ్వాల్సిన మర్యాద సాక్షి ఎట్లాగో ఇస్తుంది, పర్వాలేదు.